జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇకపోతే డాక్టర్ గారు, వీళ్ళల్లో పొట్టలు ఉండడం కానీ, లేదంటే అధిక బరువు సమస్యలు, లేదంటే షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. చూద్దామన్నా దొరకరు. అవును, ఎంతో కాయ కష్టం చేసుకుని బతుకుతారు కాబట్టి లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నవి వీళ్ళ దగ్గరికి రావు. కానీ వీళ్ళకు ఉండే నొప్పులు వీళ్ళకు ఉంటాయి. బ్యాక్ అనేది చాలా ఎర్లీగా పడిపోతుంది. మీరు చెప్పినట్టుగా చాలా త్వరగా ఏజ్లో వీళ్ళు వంగిపోతూ ఉంటారు. అలాగే స్పైనల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి వంగి పనిచేయడం వల్ల. అందుకని దీని నుంచి ఉపశమనం పొందడానికి వ్యాయామాలు కానీ యోగాసనాలు కానీ చెప్తారా? వీళ్ళు అన్నీ చేయక్కర్లా, 10 నిమిషాలన్నా పావు గంటన్నా ప్రాణాయామం చేస్తే మంచిది వీళ్ళు. ఓకే. ఎందుకంటే సిమెంటు దుమ్ము బాగా గోడలు కొట్టినప్పుడు అదంతా పీలుస్తారు, లంగ్స్ బాగా దెబ్బతింటాయి. అందుకని క్యాన్సర్ల త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రాణాయామం చేస్తే ఆ దుమ్ము ధూళ్ళంతా కూడా ఊపిరితిత్తులు ఏ రోజుకి రోజు క్లీన్ చేసుకునేటట్టు తయారవుతాయి. లోపల హెల్దీగా సీలియా శ్లేషం జిగురు తయారయ్యి అన్ని అంటుకోకుండా కఫం రూపంలో బయటికి గెంటేస్తుంది అనమాట. అందుకని అలాంటి 2 ప్రాణాయామాలు, దానితో పాటు ధనురాసనం ఒకటి, సేతుబంధాసనం ఒకటి, ఈ 2 కనుక అట్లా చేయగలిగిన సింపుల్. ఉష్ట్రాసనం అట్లాంటిది కూడా ఉపయోగపడుతుంది, కానీ ఈ 2 అన్నా మనం చూపించినవి చేస్తే చాలన్నమాట. వాళ్ళు నడుముని వెనక్కి వంచే ఆసనాలు కనుక 2 చేయగలిగితే వీళ్ళకి చాలా బాగుంటుంది. ముందుగా ధనురాసనం, బోర్లా పడుకుని కాళ్ళు చాపేస్తాం, 2 చేతులతో 2 కాలి గుత్తి భాగాల దగ్గర అట్లా పట్టుకుంటాం. కాళ్ళని వెనక్కి తన్నుతూ ఉంటే ముందు భాగం పైకి లిఫ్ట్ అవుతుంది. చూడండి, బాణం వల్లే శరీరం ఎలా చక్కటి ఆకారం వస్తుంది. ఇలా చేయటం ద్వారా ఎక్కువ గంటలు ముందుకు వంగి సిమెంట్ కలపటం, ఇటుకలు వంగి తీయటం, కంటిన్యూస్గా ఇలాంటి పని చేసిన వారికి వచ్చే నడువు నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు నుంచి బాగా హెల్ప్ చేస్తాయి. నడువు నొప్పి వచ్చి ఇలాంటి పనులకు ఆటంకం కలిగే వారికి వెనక చేయగలిగితే ఆ నొప్పి పూర్తిగా తగ్గి ఎన్నో గంటలు పనిచేసుకున్నా వారికి శరీరం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇది మొదటి ఆసనంగా ఇలాంటి వారు చేసుకుంటే చాలా మంచిది. విశ్రాంతి తీసుకున్న తర్వాత 2వ ఆసనంగా సేతుబంధాసనం, ఇది సులభంగా చేయగలుగుతారు. వెళ్ళకేలా పడుకున్న తర్వాత సీటు భాగం దగ్గరికి 2 పాదాలు తీసుకొచ్చి అరిపాదాలు నేల కానిచ్చేస్తాం. చేతి వేళ్లతో కాలి గుత్తి భాగం దగ్గర అట్లా పట్టుకుంటాం. తర్వాత 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం ఉంటే బాగుంటుంది. నడుముని పైకి లిఫ్ట్ చేస్తాం. ఇలా ఉంచటం ద్వారా ముందుకు వంగి ఎక్కువ గంటల పనిచేసినప్పుడు వచ్చిన ఆ పూసల దగ్గర, డిస్కుల దగ్గర, నరాల పైన వచ్చిన ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. దీని ద్వారా బ్యాక్ పెయిన్ లేని వారికి రాకుండా ఉంటుంది, ఉన్నవారికి చక్కగా తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ సేతుబంధాసనం 2 నిమిషాలు చేసిన తర్వాత నొప్పి అనిపిస్తే తీసేసి విశ్రాంతి తీసుకుని మరొకసారి కూడా దీన్ని రిపీట్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మనకి తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుందయ్యా. ముందేమో పెద్దావిడ ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చింది, తర్వాత కంగారుగా రాధిక బయటికి వెళ్ళింది. ఇప్పుడు ఆవిడగారు ఎప్పుడొస్తుందా అని ఈవిడగారు ఎదురు చూస్తూ ఉంది. అవునే, ఈ ఇంట్లో మనవి మెయిన్ క్యారెక్టర్స్ కావు, కన్నింగ్ క్యారెక్టర్స్. అన్ని విషయాలు తెలిసి తెలియనట్టుగా, తెలియకుండా తెలిసినట్టుగా ఉంటాయి తప్ప ఏమీ తెలియవు. గోతికాడ గుంతనెక్కలాగా ఉండి తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అంతే.
ఎన్నాళ్ళని ఇంటిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటావు? ఇంకెన్నాళ్ళని ఈ గుండెని బాధతో నలిపేస్తావు? నేను రావడం తప్పేరా, కాని శ్రీవల్లి నన్ను పిలవడం తప్పనకరా. నేను వెళ్ళిపోతానన్నా. నీలాంటి ఆడదానికి అన్నగా పుట్టి నా తండ్రి నిన్ను అంచనా వెయ్యలేకపోయాడు. నిన్ను కంట్రోల్లో పెట్టలేకపోయాడు. దాని ఫలితం నేను అనుభవించాను. నా భార్య అయిన శ్రీవల్లి నా కంట్రోల్లో ఉండాలని నేను ఫిక్స్ అయ్యాను. కంట్రోల్లో పెట్టుకోగలిగాను. కాని ఒక్క క్షణం నన్ను మర్చిపోయింది. అది నీ వల్ల. అందుకే నువ్వీ గడపలో అడుగుపెట్టావు. అందుకు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష వేసేంత తప్పు ఏం చేసిందిరా? తన వల్ల ఏం నష్టం జరిగింది నాన్న? నీ వల్ల జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ వల్ల, నీ రాక వల్ల పూడ్చుకోలేని నష్టం జరుగుతూనే ఉంది. అయినా నీకు రోషం, పౌరుషం ఏదీ లేదు. నువ్వు నా ఇంట్లో నా ముందు నిలబడి మాట్లాడుతున్నావు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను మీ అమ్మ కన్నా నేనెక్కువగా నిన్ను లాలించాను, ప్రేమించానురా. వెలకట్టలేని జ్ఞాపకాలనిచ్చానురా. అవి నీ గుండెల్లో ఉన్నా వాటిని గుర్తించకుండా కళ్ళలో కోపాన్ని చూపిస్తున్నావు గాని ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నావు. గతం ఏముంది నా గతంలో? ఒక ఆట, పాట, ఉల్లాసమా, ఆనందమా? ఎటు చూసినా నీ మోసం, నీ దగ, నీ కుట్ర, నా కష్టం, నా నష్టం ఇవే ఉంటాయి. అలాంటి గతాన్ని నేను గుర్తు చేసుకోవడమా? నెవర్. నువ్వు ఊహించుకున్నవన్నీ నిజాలు కావురా. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. దెబ్బ తిన్నవాడికే తెలుస్తుంది ఆ నొప్పేంటో. ఏమన్నావు? అదే ఆయన్ని కన్న తల్లి మీరే కదా అని. ఇంతకాలానికి నేనెవరో, నా ఇంపార్టెన్స్ ఏంటో గుర్తించే కోడలివి దొరికావు. మీ ఆయన్ని కన్నది నేనే. వాడి ఇష్టాలన్నీ నాకు తెలుసు. కాకరకాయ తింటాడు, ఆనపకాయ తింటాడు, తోటకూర తింటాడు, కూరగాయలు ఏం వండి పెట్టినా తింటాడమ్మా. ఆ మాత్రం దానికి ఈవిడిగారొచ్చి నిన్నడగడం దేనికో? వాడు వెజిటేరియన్ చెప్తే సరిపోతుందిగా. వచ్చావా? రాకుండా ఎలా ఉంటానే? నువ్వేంటి మా ఆదిగాడికి ఏమిష్టమో దీనికేం తెలుస్తుంది? దీని దగ్గరికొచ్చావు. అంటే అత్తయ్య గారు కన్న తల్లి కదా అని. నోర్మయ్, కన్న తల్లి పెంచిన తల్లి అని వేరియేషన్ చూపిద్దామనుకుంటున్నావా? అంటే నేను కన్న తల్లిని కానా? కన్నావు, కాదనటం లేదు. కాని చిన్నతనం నుంచి వాణ్ణి పెంచిందెవరు, సాకిందెవరు? నేను. అందుకే వాడు నన్నే అమ్మా అని పిలుస్తాడు. నువ్వేంటే కన్నది తల్లవుతుంది, పెంచింది ఆయ అవుతుంది అన్నావట. నేనా? నేనెప్పుడన్నాను? కవర్ చేసుకోవద్దు. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో అన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి కూతలు ఎవరి దగ్గరైనా వాగేవని తెలియాలి. అప్పుడుంటది నీకు. ఏదో భార్యగా వాడికిష్టమైనవన్నీ వండి పెట్టాలని అనుకుంటుంది. దానికెందుకు ఆ పిల్ల మీద అంతలా అరుస్తున్నావు? వాడిష్టాయిష్టాలు తెలుసుకోవాలంటే నన్ను అడగాలి. అత్తయ్య, మిమ్మల్ని అడుగుతాను.
చెప్పండి. నా బిడ్డకి అరటికాయ కూరంటే ఇష్టం. ఆకుకూర గాని కాకరకాయ ఫ్రై గాని చేస్తే ఇష్టంగా తింటాడు. అయితే అదే వండి తీసుకెళ్తాను. ఆగో, గడప దాటితే కాళ్ళు ఎరగొడతాను. ఆయన కాఫీ ఇచ్చి వీడికి నచ్చినవి వండి పెట్టి లొంగ తీసుకోవాలనుకుంటున్నావా? చెప్పినవన్నీ వండి క్యారేజీ సర్దిపెట్టు. వాడికి ఎలా పంపించాలో నేను చెప్తాను. మీకు మీరు వండుకొని పంపించుకోండి. అబ్బో, ఏం తిప్పుకుంటూ తిరుగుతున్నావే? మాకు మూతి లేదా? మాకు తిప్పుకోవడం తెలీదా? అమ్మా, తన చూపులో ఏదో తేడా ఉంది. చూసే కళ్ళను బట్టి ఈ మనుషులు అర్థమవుతారమ్మా. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనకు అబద్ధం చెప్తాయి. మనిషితో మాట్లాడిన తర్వాత ఆ మనిషిని అంచనా వేయాలి కానీ ఊరికే చూసి అంచనా వేయకూడదు. ఆ అమ్మాయిని చూస్తుంటే మంచిదాన్లా అనిపిస్తోంది. ఏదో భోజనాలప్పుడు సరదాగా చేసిన దానికి ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? అది కాదమ్మా, అయినా తన గురించి ఆలోచించటానికి అంతలా ఏముందిలే కాని వాళ్ళ సంగతి సరే. అత్తయ్య పిన్నిని గమనించావు ఈ మధ్య? ఆశపడ్డంలో తప్పులేదమ్మా. దమయంతి ఇంటి వారసురాలు, పల్లవి ఇంటి కోడలు. ఎవరో అధ్యక్షురాలు కావడం కంటే మనింట్లో వాళ్లే అయితే బావుంటుంది కదా అని వాళ్ల ఆశ వాళ్లకుంటుంది. చివరికి అమ్మ ఎవరికివ్వాలనుకుంటే వాళ్లకే ఇస్తుంది. పదవికి పనికిరాని వాళ్ళందరూ ఆ పదవి కావాలని ఆశపడుతున్నారు. నీలాంటి మంచి మనిషి ఆ పదవిలో ఉంటే అందరికీ మంచి జరుగుతుంది. కానీ నువ్వు మాత్రం ఆశపడవు. నీ మంచితనం ఈ ఇంటికే కాదమ్మా, బయటి వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. బాగుంది. అమ్మా నువ్వురా. అరే రా. ఏమిటే? ఇలా రా అమ్మా, కూర్చో. ఏమిటి నీ హడావుడి? ఎక్కడ కూర్చో. కూర్చోమ్మా, కూర్చో. అబ్బా, నువ్వు తప్పుకోవద్దునా. అత్తయ్య, మధ్యలో దాహం అయితే తాగండి, సరేనా? వావ్, సూపర్ గా ఉంది. ఏమిటమ్మా, ఈ రోజు కూడా నీ బట్టలేవేనా? అలవాటైన డ్రెస్ కదా నానమ్మా. కొత్త డ్రెస్లు నాకు ఇబ్బందిగా ఉంటాయి. అదేమిటమ్మా, మన సాంప్రదాయాలు తెలుసుకోవాలని వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగానే ఉండాలి కదా. కళ, నీ దగ్గర ఇలాంటి డ్రెస్లే ఉంటాయని, ఈ అకేషన్కి ట్రెడిషనల్ డ్రెస్ అయితే బాగుంటుందని నీకోసం డ్రెస్ తెచ్చాను. పసిపిల్లలు ఆడుకుంటూ మన గుండెలపై కాళ్లతో తంతారు. అప్పుడు మనకు కలిగేది సంతోషమే కదమ్మా. దీపు కడుపులో ఉన్నప్పుడు తిన్నగా ఉండేవాడు కాదు. వాడి చిన్న చిన్న చేతులు చిట్టిపుట్టి కాళ్లతో గిరిగిరా తిరుగుతూ ఉండేవాడు. ఆ స్పర్శ నాకింకా గుర్తుందమ్మా. ఇప్పుడు వాడి మాటలు వింటుంటే అప్పుడు వాడు కడుపులో చేసిన చేష్టలే గుర్తొస్తుంటాయి. పిల్లల్ని తల్లి కంటే గొప్పగా ఎవ్వరూ ప్రేమించరని మీరు మరోసారి చెప్పారత్తయ్య. అందుకేనమ్మా దీపు గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను. దీపుకి పెళ్లి జరగకూడదు. వాడి జీవితంలోకి నీలాంటి మంచి అమ్మాయి రావాలి. తప్పకుండా అత్తయ్య. అసలు రేపు నిశ్చితార్థం జరిగినప్పుడు కదా ఈ పెళ్లి జరిగేది. ఎంగేజ్మెంట్ ఆపేస్తాను, పెళ్లి కూడా ఆగిపోతుంది.
నువ్వు ఇంటికొచ్చినప్పటి నుంచి నాకెంతో సహాయం చేస్తున్నావు. ఈ ఒక్క సాయం కూడా చేయమ్మా. దీపు నిజంగా మీ కన్న కొడుకు కాకపోయినా నేను దీపుని కాపాడేదాన్ని అత్తయ్య. దీపు నా మరిది, నా తమ్ముడితో సమానం. అలాంటి వాడు ప్రమాదంలో పడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వాడికి జైలు శిక్ష పడకుండా కాపాడా. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా వాడికి జీవితకాలం శిక్ష పడకుండా నువ్వే ఆపాలమ్మా. మీరేం వరి అవ్వకండి అత్తయ్య. దీపుని కాపాడే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. హలో హలో, ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. వాచ్మెన్, వాచ్మెన్. ఈ టైంలో వాచ్మెన్ కూడా ఉండడు. నీట్ గా క్లీన్ చేసేసి వెళ్ళిపోయింటాడు. నీకెలా తెలుసు? అంటే ఇప్పుడు ఇక్కడ లేడు అంటే వెళ్ళిపోయినట్టేగా. రేపు మార్నింగ్ కి కానీ రాడు. నీకెలా తెలుసు? వెళ్ళిపోయాడంటే రేపు వస్తాడనే కదా. అప్పటి వరకు మన ఇద్దరం ఇక్కడ ఎలాగోలా ఉండాలి. ఎలా ఉంటాము విరాజ్? లాక్ వేసి ఉంది కదా. కీ అక్కడే ఉంది కదా. లాక్ ఓపెన్ చేస్తే ఉండిపోవడమే. అంటే ఈ ఫామ్ హౌస్ గురించి నీకు ముందే తెలుసు? అంటే ఒకసారి పార్టీ చేసుకున్నాం కాబట్టి కొంచెం తెలుసు. అంత అనుమానంగా చూడాల్సిన అవసరం లేదులే. అయినా షెల్టర్ దొరికిందని హ్యాపీగా ఉండకుండా కీ గురించి నువ్వు ఇలా అడుగుతున్నావేంటి చైత్ర? సరే, ఆ కీతి. అవయవాల అయోమయంగా ఉన్న నేను కీ ఎలా తీస్తాను? నువ్వే తీ. ఓ మర్చిపోయా. ఇలా పొట్టిగా ఉన్న నువ్వెలా తీయగలవు? ఓ పని చేద్దాం, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు కీ తీద్దుగానే. అవయవాలు అయోమయంలో ఉన్నప్పుడు నన్నెలా ఎత్తుకుంటావు మిస్టర్ విరాజ్? అంటే మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా. బొర్రుంటే దారి కూడా ఉంటుందని ఈ మాట ఎవరు చెప్పలేదా నీకు? ఈ బుర్రేదో ఆ పృథ్వీగాడి మ్యాటర్లో కూడా ఉంటే బాగుండేది. నీ లైఫ్కే లాక్ ఓపెన్ అయ్యేది. హలో వైషు. ఫోన్ యూజ్ చేయడానికి వీల్లేదమ్మా. సార్ ప్లీజ్ సార్, మా సిస్టర్ సార్, కొంచెం పర్సనల్ సార్. సరే, తొందరగా మాట్లాడి కారెక్కం. ఓకే. హలో హలో వైషు. మిథునా, ఎవరే వాళ్ళు? నిన్ను ఫోన్ మాట్లాడొద్దు అంటున్నారు. నువ్వు బతిమాలుకుంటున్నావేంటి? వైషు, అది డబ్బులకి కక్కుర్తి పడి వాటిని తెప్పించింది నేనే. తప్పంతా నాదే. మీరు ఏ విచారణైనా చేయాల్సింది నన్ను. నన్ను వాళ్ళు ఆఫీస్కి తీసుకువెళ్తున్నారు. నెక్స్ట్ జైలుకేనేమో. నాకు భయంగా ఉంది. మిథునా, ముందు ఏడు పాపు. నేను చెప్పేది విని చెప్పినట్టు చెయ్యి. ఇంకా చేయడానికి ఏముంది? అంతా చేయి దాటిపోయింది. ముందు వినమన్నానా? చెప్పు. అర్జెంటుగా ముందు డేట్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఎప్పుడు తెప్పించారో బిల్ చెక్ చెయ్యి. అలాగే సగం వాడిన ప్యాకెట్స్ డాటాను కూడా చెక్ చేయించు.
వాటిని స్టోర్లో ఉందో లేదో కూడా చెక్ చేయండి. ఒకవేళ స్టోర్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ తప్పు ఆ సప్లయర్దే. నువ్వు అర్జెంటుగా వెళ్ళి చెక్ చేయి. తప్పు సప్లయర్దే అయితే నువ్వు చాలా అదృష్టవంతురాలు అవుతావే. హా మిథున, ఇంకొకసారి చెప్తాను, ఇలా చెయ్యి. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. ముందు చెక్ చేయించు. సరే, థ్యాంక్ యూ వైషు. మిథున జాగ్రత్త, ఏడవద్దే. హాయ్ మామా, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మామా, అత్త మా నాన్నకి రాఖీ కట్టిందంట. ఓ అవునా? అవును మామా. మరి నీకెవరు కట్టలేదా రాఖీ? నాకు కట్టడానికి చెల్లెళ్ళు లేరు. చెల్లెళ్ళున్న వాళ్లే, అక్కలున్న వాళ్లే రాఖీలు కట్టుకోవాలా? అసలు ఈ రాఖీలు ఎందుకు కట్టుకుంటారు మామా? అది నేను చెప్తాను. ఇదిగోండి, ఈ రోజు రాఖీ పౌర్ణమి కదా. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమికి ఇంకొక పేరు కూడా ఉంది, జంధ్యాల పౌర్ణమి. జంధ్యాల పౌర్ణమా? అవును, బ్రాహ్మణులు తమ జంధ్యాలను ఈ రోజు మార్చుకుంటారు కాబట్టి దీన్ని జంధ్యాల పౌర్ణమి అని అంటారు. అసలు ఈ పండుగ ఎక్కడ మొదలైందంటే మన గణపతి దేవుడున్నాడు కదా, ఆయన చెల్లెలు మానసీదేవి వినాయకుడికి శ్రావణ మాస పౌర్ణమి నాడు తన అన్న బావుండాలని రక్ష కట్టిందంట. ఆ రక్ష కట్టడం చూసిన విఘ్నేశ్వరుడి కూతుర్లు శుభం లాభం మాక్కూడా రాఖీ కట్టమని మానసదేవిని అడిగితే సోదర సోదరీమణులు మాత్రమే రక్ష కట్టుకోవాలి అన్నదంట. అప్పుడు విఘ్నేశ్వరుడు తన తండ్రి అయిన పరమేశ్వరుడికి ఈ విషయం చెప్పగా పరమేశ్వరుడు దానికి ప్రత్యామ్నాయంగా తన కంటి వెలుగు నుంచి ఒక తామర పువ్వు సృష్టించాడంట. ఆ తామర పువ్వులో ఒక పాప నవ్వుతూ కనిపించిందంట. ఆ పాప నవ్వుతూ కనిపించడంతో సంతోషి అని నామకరణం చేశాడంట విఘ్నేశ్వరుడు. అన్నా చెల్లెళ్లే కాదు, అక్క చెల్లెళ్ళు కూడా రాఖీ కట్టుకోవచ్చని ఆ పరమశివుడు హితవు చెప్పాడంట. అప్పుడు శుభం లాభం ఇద్దరూ కలిసి ఆ సంతోషి మాతకి రాఖీ కట్టారంట. అక్కడ్నుంచి మొదలైంది ఈ రాఖీ పౌర్ణమి. రాఖీ అంటే రక్షాబంధనం. అన్నకి చెల్లెలు, నీకు నేను తోడున్నానన్నయ్య, నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని తన దీవెనలతో అన్నకి రక్ష కడుతుంది. అవును, హితేష్ అని చెప్పింది నిజమే. పద. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా పద, నీ కొడుకు వచ్చేస్తాడు. లేదు, మనం ఇప్పుడే సముద్రానికి వెళ్ళడం లేదు. ఎక్కడికి వెళ్ళొద్దు. నా కొడుకు దీపక్కు భీమ్లో ఒక యోధుడు కనిపించేవాడు. వాడు చెప్తుండేవాడు భీమ్రావు ప్రతి పోరాటంలోనూ గెలుస్తాడని. ఇక నా కొడుకు దీపక్కు భీమ్ మీద ఎంత నమ్మకం ఉందో నాకు కూడా అంతే ఉంది. నేను సముద్రానికి వెళ్ళడం లేదు. నాకెక్కడికి వెళ్ళాలని లేదు. నేను రాను. నీకు మెదడేమైనా చెడిపోయిందా భీమరావు? ఒక పిల్లాడి ప్రాణాల కంటే చనిపోయిన వ్యక్తి న్యాయమే గొప్పదా? అందుకే భీమరావు వెళ్ళు, వెళ్ళి వాళ్ళేం చెప్పారో చెయ్యి.
దీపక్ ప్రాణాన్ని కాపాడడానికి అన్నిటికంటే సులువైన మార్గం ఇదే. ఒకవేళ దీపక్ నెత్తికి వెళ్ళిన వాళ్ళ మనసు గాని మారిందంటే తనని చంపేస్తారు. అసలు మీరేమంటున్నారు? ఇక్కడికొకరు మిమ్మల్ని సహాయం అడగడానికి వస్తే ఇక మీరు తననే భయపెడుతున్నారా? అన్నట్టు ప్రాణాలు ఎక్కువే సార్, ఒప్పుకుంటాను. కానీ న్యాయం దానికంటే తక్కువేమీ కాదు. మీకెలా చెప్పమంటారు? ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నానంటే భువన్ బాబాయ్ శవమే కళ్ళ ముందు కదలాడుతోంది. నేను నీకదే చెప్తున్నాను. మరెందుకు కోరుకుంటున్నావు? కళ్ళు మూసుకుంటే నీకు వేలాడుతున్న దీపక్ శవమే కనిపించాలని? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఒక ఇన్స్పెక్టర్ అయినందుకు నాకు సహాయం చేయడం మంచిది, ఇంకా దీపక్ ను వెతకడం మంచిది. కానీ మీరు ఇక్కడ కుర్చీలో కూర్చుని నన్ను రాజీ పడమని నాకు చెప్తున్నారా? భీమ్రావ్, నాకు పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వద్దు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ఏదైనా చెయ్యని నేరంలో ఇరికించి ఒక ఎఫ్ఐఆర్ ని మీద కూడా రాస్తాను. ఇన్స్పెక్టర్ గారు, అలాగే ఎఫ్ఐఆర్ రాయని నేరం కింద మీ మీద నిజమైన కేసు నడుస్తుంది. శిక్ష కూడా పడొచ్చు. ఏ రవిచంద్ర ఎప్పుడు ఇంతేనండి. సిట్టెమ్మను చూడక ముందు తాజ్పాలుగా బుస్సుని పైకి లేస్తాడండి. సిట్టెమ్మను చూశాక గాలివైన బోరులాగా తుస్సుని కింద పడిపోతాడండి. సర్లే, ఇందుకు మీరెందుకు వచ్చారు? ఎందుకు వస్తాం? మా మందాకిని గారిని సన్మానించుకోవడానికి వచ్చాం. ఏంట్రా, నువ్వు నన్ను సన్మానిస్తావా? ఏం మందాకినక్క, నేను సన్మానించిన అర్హత నీకు లేదా ఏటి? ఏం మందాకినక్క, ఎంతో మంది పనికిరాని వాళ్ళని పనికి మానోళ్ళని సన్మానించా. అలాంటిది నిన్ను సన్మానించలేనా? పదరా కోటిగా పట్టుకోరా. ఏందో ఇల్లింగి ఊడిపోతా ఉంటది. పట్టుకో. మందగనక ఈ అదవలు నీకు ప్రేమతో సన్మానం చేస్తున్నారంటే అదేదో అనుమానించాల్సిన విషయమే. నిజమే చిట్టమ్మా, కానీ ఇంతమందిలో వాడు అభిమానంతో దండ తెచ్చినప్పుడు నేను కాదంటే జనాలు నన్ను తప్పుగా అనుకుంటారు కదా. అదే నిజమే అనుకో. ఇప్పుడు ఏడ్చేద్దామా? చేసేదేముంది, మెడలో వేసుకుందాం. సరే, ఓ పని చేస్తాను, నువ్వు అది దండిరా. ఇదిగో సిట్టే, తప్పుకో. అబ్బో, మందాకనే దగ్గరికి రా. ఒరే పులిగా, మందాకిని అక్కని నువ్వు సన్మానం చేయడం కాదురా, మందాకిని అక్కే నిన్ను సన్మానించాలనుకుంటోందే. నాకెందుకు? నాకెందుకు? ఏ సన్మానం చేయించుకునే అర్హత నీకు లేదా? ఆవిడ ఎంతో మంది పనికి మాలేదవల్ని అడ్డగోడదల్ని సన్మానం చేసిందిరా. అవును గారు, తీసుకోండి. ఇవన్నీ ఎందుకండి? ఈ క్షణం మనం బాధల్లో ఉండొచ్చు, బట్ సంతోషంగా ఉన్న రోజున ఇద్దరం కలిసి బీచ్లో ఐస్ క్రీమ్ తిన్నామని గుర్తుకొస్తుంది. లైఫ్లో చాలా విలువైనవి ఇలాంటి చిన్న చిన్నవేనండి. తీసుకోండి.
అరే అమ్మకి ఫోన్ చేయడం మర్చిపోయాను. ఏముంటుందో. హలో, నా పేరు వేదవతండి. నా కొడుకు శ్రీకర్ గారు చెన్నై వెళ్ళి అమ్మను మర్చిపోయారండి. ఒకసారి శ్రీకర్ గారిని పిలుస్తారా? బాబుగారు ఫోను స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. దయచేసి ఒక్కసారి ఫోన్ ఇవ్వండి. మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుందేమో, జాగ్రత్త. సారీ అమ్మా, మీటింగ్లో ఉన్నప్పుడు కట్ చేశాను. తర్వాత ఫోన్ కింద పడి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ అయ్యాక చేద్దాం అనుకుని చూస్తే అది మర్చిపోయాను. మర్చిపోతారు బాబు, ఎందుకు మర్చిపోరు? అమ్మంటే అంత లోకువ. అమ్మా అంత మాట అనుకు ప్లీజ్ అమ్మా. ఎప్పుడొస్తున్నావు? గురువారం అమ్మా. రేపు బయలుదేరలేవా? మీటింగ్స్ అయిపోతే వస్తాను. ఏదైనా అర్జెంటా? అవును. ఏంటో చెప్పు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఏంటంటే ఫోన్లో చెప్పేది కాదు, నువ్వెదురుగా ఉన్నప్పుడు చెప్తే బావుంటుంది. నువ్వెంటనే బయలుదేరు. ఏంటమ్మా చాలా ఆనందంగా ఉన్నావు? అంత ముఖ్యమైన విషయం ఏంటో నువ్వొచ్చాక చెప్తాను. సరే అమ్మా, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నా మంచి గురించి ఆలోచించే తీసుకుంటావు కాబట్టి నువ్వు ఎప్పుడు చెప్పినా పర్వాలేదు. నా మీద నీకు అంత నమ్మకం ఉంది కాబట్టే నీ విషయంలో ఎలాంటి నిర్ణయమైనా నేను ధైర్యంగా తీసుకోగలను. అమ్మా నేను కూడా. నువ్వు కూడా? 1 minute. లక్కమాంబక్క, ప్లేట్లు అవి పట్టుకురా. వస్తా ఉండా. తొందరగా తేండక్క. ఏంది బాబా అట్లా చూస్తుండావు? టిఫిన్లు వేడి చల్లారిపోయే లోపు తినాలి కదా. అందరినీ రమ్మని గబగబా. టిఫిన్లా? సరేనమ్మా, ఒక్క నిమిషం. ఇంట్లో వాళ్ళందరిని పిలిచేవరికి మధ్యాహ్నం అయిపోద్ది. ఏందన్నా నీ గోలా? టిఫిన్లకు పిలిచారా? అందరిని పేరు పెట్టి పిలిచేసరికి లేట్ అయిపోద్ది కదా, అందుకని ఇది గంట అన్నమాట. మరి జైల్లో ఖైదీలు పిలిచినట్టు గంట కొట్టి పిలిచలేదన్నా. ఇప్పుడు తినబోయే టిఫిన్ చూసినావంటే జైలే నయం అనిపిస్తుంది నీకు. ఉండు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంది గోలా? గోలేం లేదత్తా, టిఫిన్లకి పిలిచాం. టిఫిన్లు తినడం కూడా గోలేనా? చేసి పెడితే తినడానికేంటి? నువ్వేంది చేసి పెట్టేది? నేను నా పెద్ద కొడలికి చెప్పిండా, మేలంగా టిఫిన్లు అయిపోయినా అన్నీ అంటే అది అత్త. ఏందట్ట నీళ్ళు నవ్వులుతా ఉండవు? నేను చెప్పిన టిఫిన్లు చేసిండావా లేదా? ఎందుకు ఆవిడ్ని బెదిరిస్తావు? టిఫిన్ నేను చేశాను. ఎవరు చేస్తే ఏంలే, పెట్టు. ఏమండి బిర్యానీ రండి. వస్తున్నా. రండి కూర్చోండి. మామా ఏంది బట్టలు? మీ అత్త కొనిచ్చిందమ్మా, బాగున్నాయి కదా. చాలా రోజులైంది ఇంత రిచ్గా ఉండి. నాయనో సూపర్ నాయనా. అవును నాయనా, మీ ఇద్దరు చూసేదానికే చక్కగా ఉండరు. ఎందుకుండరు? టింగ్రంగా అని పని పాట లేకుండా బట్టలు వేసుకుని తిరుగుతా ఉండేదానికి ఇదేమైనా పార్క్ అనుకున్నారా, కొంప అనుకున్నారా? పెద్దోళ్లే మీరిట్టుంటే పిల్లకాయలు పాడైపోరు. ఏంది మామ ఈ బట్టలు? అంటే అమ్మా మీ అత్త కొనిచ్చింది. ఆవిడకేంటి కొనిస్తది? డబ్బులన్నీ దుబారా చేసేదానికి కొనిస్తే కొనిచ్చారు. పండగ రోజు ఒక పూట వేసుకుని మళ్ళీ తీసి పెట్టేయొచ్చు కదా. అయినా ఇప్పుడేం పండగ పబ్బమా? ఎందుకే ఇస్త్రీ బట్టలు తీసి వేసుకున్నారు? అవి తీసేసి మీ పాత బట్టలు వేసుకోండి. అంటే అమ్మా మీ అత్త బయటికి పోదామనింది. ఏమత్తా బయటికి పోవాలనా? అవునే, మేము సినిమాకి పోవాలి. నీకేమి? సినిమాకి పోతారా? యాడికి పోయేది? మీ ఇష్టానికి తిరిగేదానికి ఇక్కడ కుదరదు. మేము సినిమాకి పోతాం, మరి అదిగా నాకు డబ్బులు ఇవ్వు. ఏంది ఇచ్చేది డబ్బులు? అవన్నీ ఇక్కడ కుదరవు. నేను నీ అత్తగారిని. నువ్వు అత్తవైతే నేను కోడల్ని. ఇప్పుడు ఈ ఇంటికి యజమానిని. మీ ఇష్టానికి అడ్డం కుదరదు. అయినా తినేటప్పుడు గొడవేంది? ముందు తినేసిన తర్వాత గొడవ పడతాం. అందరూ కూర్చోండి. అందరికి డైనింగ్ టేబుల్ సరిపోదేమో. సరిపోతే ఏమి?
డైనింగ్ టేబుల్ మీదనే కూర్చొని తినాలనా ఏమి? కింద కూర్చొని తినండి, అప్పుడే బాగా అరుగుతుంది. ఇంత పెద్ద ఇల్లుండి కింద కూర్చుని తినాల ముష్టల్లాగా? మమ్మల్ని ఏమన్నా ముష్టాలు అనుకుంటాండావా? రే పెద్దోడా, పెద్ద డైనింగ్ టేబుల్ తెచ్చేరా. మా నేను పెద్దోడే గాని పెద్ద డైనింగ్ టేబుల్ తెచ్చేది నా చేతిలో ఏముండదమ్మా. ఇప్పుడు కొత్త అధికారి గీత చెప్పాలా. డైనింగ్ టేబుల్ ఏంది? ఇంట వంట లేని కొత్త అలవాట్లేంది మీకు? అందరూ శుభ్రంగా కింద కూర్చొని తినండి. నిజం చెప్పాలంటే ఇది తన పుట్టినిల్లు కాదు. మీరు తనకి అత్తమామలు. నన్ను మీ అబ్బాయి అనుకోండి. ఓ కొడుకుగా మీకేం చేయాలో అదంతా నేను చేస్తాను. ఆ మాట అన్నారు, చాలా సంతోషం బాబు. నేను ఊరికే చెప్పడం లేదు అంకుల్. నిజంగానే నన్ను మీ కొడుకు అనుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యంగా ఉండండి. ఇది మీరు కష్టపడే వయసు కాదు, కొడుకు సంపాదనతో హాయిగా బతికే వయసు. వసు మీ కోడలైతే నేను మీ కొడుకునవుతాను. వసు మీ కూతురైతే నేను మీ అల్లుడినవుతాను. కొడుగ్గా అయినా అల్లుడుగా అయినా మీ బాధ్యత నాది. ఇంకెప్పుడు ఇలా చేయకండి. రాత్రి మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను కాబట్టి సరిపోయింది. వాళ్లకు కొత్త బట్టలు పెట్టి సాగనంపుదాం అనుకుంటే చేతిలో రూపాయి లేదు సుశీల. నా గొలుసుంది కదా. నీ గొలుసు తాకట్టు పెట్టడమా? తీసుకోండి. ఇప్పటి వరకు మీరు కోల్పోయింది చాలు. ఇకపై మీ నుంచి ఏది దూరం కాకూడదు. ఎందుకమ్మా ఇలా చేసావు? నాతో ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా? నేను హైదరాబాద్ లో అడుగెట్టగానే మా అక్క కళ్ళ ఆపరేషన్ పనులు మొదలైపోవాలా. అంటే మీ ఇంట్లో నా నాటకం పూర్తయ్యేలోపు మా అక్కకి కళ్ళొచ్చేయాల. ఇకపోతే రెండోదేటంటే నేను మా అక్కని తమ్ముని వదిలేసి ఉండలేను. అందుకే వాళ్ళు నాతో పాటే వచ్చేస్తారు. అదెలా కుదురుతుంది సండే? తనని పూర్తిగా చెప్పనివ్వు. గురుడుకున్నంత ఓపిక నీకు లేదేటి జెండా? ఏం చెప్పానబ్బా? మా వాళ్ళు నాతో పాటే వస్తారు. మీ ఇంట్లో ఉంచుకుంటే అందరం దొరికిపోతావని నాకు తెలుసు. అందుకే మా వాళ్ళకు ఒక మంచి ఇల్లు తీసి అక్కడ తిండికి బట్టకి ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి మా వాళ్ళని అక్కడే ఉంచాలా. నేను అప్పుడప్పుడు పోయి మా వాళ్ళని చూసుకుని వస్తా ఉంటాను. దానికి ఏ మాత్రం అడ్డు చెప్పకూడదు. అలాగే అన్ని నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి. ఆగు 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 గురు,
అప్పుడే కాదు ఇంకా ఉన్నాయి. చూడుగురు, నీ పెళ్ళం ఏషం భాష ఎట్టా ఉంటాయో నాకైతే తెలియదు. తనలాగా కనిపించాలి కాబట్టి నా ఏసమైతే మారుతాను గాని నా యాస భాష మార్చాలంటే కష్టం. అది నీ ఇంట్లో నువ్వే మేనేజింగ్ చేసుకోవాలా. నువ్వు ఎవరితో ఎట్టా నడుచుకోమంటే నేను అట్టాగే నడుచుకుంటా. కానీ ఎవరైనా అనవసరంగా నా జోలికొస్తే మాత్రం చేపల్ని తోమినట్టు తోమి రేవెట్టేస్తానంతే. మీరు ఇవన్నింటికి సరే అంటేనే నేను మా వాళ్ళతో పాటు మీతో వస్తాను. లేదంటే మీ దారి రహదారి, నా దారి మళ్ళీ గోదారి అంతే. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నా అవసరం కోసం వస్తున్నాను కదా అని నన్ను చిన్న సూపు సోస్తే మాత్రం ఊరుకునేదే లేదు. హీరోస్ కాకపోయినా ఓ 2-3 ఏళ్లు కష్టపడి సంపాదించి మా అక్కకి కళ్ళు తెచ్చుకోగలుగుతాను. కానీ అక్కడొక ముసలైన ప్రాణం కూడా గట్టున పడుతుందని నమస్కారం. నమస్కారం అండి. నమస్తే భుజం గారు. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం భుజం గారు. నమస్కారం కలెక్టర్ గారు. అన్నయ్య 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 ఊరిని బండపడా ఏమైందిరా తమ్ముడు, అంత గట్టిగా అరిచావు? నీ బొంద. వచ్చిన వాళ్ళకి మేమెవరమో ఎంత పెద్దవాళ్ళమో చెప్పనక్కర్లే. అరే, ఎవరికి దండం పెట్టాలో ఎవరికి మర్యాద ఇవ్వాలో కూడా తెలియట్లేదు. బా, మీ అమ్మ తోడు. ఏం అప్పారావు గారు, మీ అబ్బాయి పెళ్లి చేస్తుంది మేము. మాకు విలువివ్వాలని మీరైనా అనక్కర్లా? ఇదేనా మీరు మాకిచ్చే గౌరవము? దాన్నే ఉంది, ఇప్పుడే చెప్పాను. అమ్మా, అందరూ వినండమ్మా. మా తమ్ముడు గారు, మా మరదల గారు బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద కోటీశ్వర్లమ్మా. అవునా? రండి 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 రండమ్మా, రండి రండి. రండి తమ్ముడు, రండమ్మా, రండి. పదజానికి అర్థమైందా మిస్టర్ భూపతి, మిస్సెస్ జానకి? ఆస్తిపాస్తుల్ని చూసో డబ్బుల్ని బట్టో మర్యాద ఇవ్వరు. మనిషి మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళు చేసిన గొప్ప పనుల్ని బట్టి ఇస్తారు. అడిగి తీసుకునేది మర్యాద కాదు, అడగకుండా ఇచ్చేది మర్యాద. ఇక్కడ అడుక్కుని అడిగినా ఇవ్వలేదు. ఇంకా అర్థం అవ్వలేదనుకుంటా. ఇంకా అందం అత్తయ్య గారు. పదజానికి ఇంకా తట్టుకోలేమని అర్థమైంది.
మౌనంగా వెళ్ళిపోతావా నువ్వు? లాగిపెట్టి ఒకటి కొట్టాలి కదా. మీరు బాగుపడట్లేదని బయటికి పంపించానని పళ్ళు రాళ్ళగొట్టి లోపలికి రావాలి, కానీ ఎందుకు వచ్చేసావు నాన్న? ఒక బిందె నీళ్లు పావు గంట సేపు మోస్తేనే కష్టం అనిపించింది నాన్న. అలాంటిది నలుగురు తల్లి లేని పిల్లల్ని ఇంతకాలం గుండెల మీద పెట్టుకుని మోస్తే మీదెంత కష్టమో నాకు అర్థమైంది నాన్న. కానీ బ్రహ్మదేవుడు రాసిన రాతని మార్చలేము. జరిగేది జరగక మానదు. ముందు నువ్వు బయటికి వెళ్ళి ఇక్కడ నుంచి. ఏదో 100-200 ఇచ్చి 2 ముద్దలు పెట్టి పంపిద్దాము అనుకుంటే ఇంట్లోకి వచ్చి అందరినీ భయపెడతావా? వెళ్తావా మెడపట్టి బయటికి గెంటేమంటావా? అన్నయ్య, ఆమె మాటలకి ఆవేశపడకుండా ఆలోచన చేయి. నిజంగా అలాంటిది ఏదైనా జరిగేలా ఉంటే జాగ్రత్త పడే అవకాశం చూద్దాం. నీకు తెలీదురా, ఇలాంటి వాళ్ళు భయపెట్టి పూజలు హోమాలు చేయాలని వేలకి వేలు నొక్కేస్తారు. పాపిష్టి సొమ్ము నాకెందుకు బిడ్డ? మీరు మెతుకు పెడతానన్న దండ పెడతాను. మీ మంచి కోరే చెప్పినాను. ఇక సెలవిస్తే పోతాను. సోది చెబుతానమ్మ సోది. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. నమ్మకూడదనున్నా ఎందుకో నమ్మాలనిపిస్తోంది. బాబుగారు, మీరు కంగారు పడకండి. అంత మంచి జరుగుతుంది. నీకు మంచి జరిగితే నా పరిస్థితి ఏంటక్కా? చెల్లి, మనందరికీ మంచి జరుగుతుంది అని చెప్తున్నాను. ఏది ఏమైనా కేర్ తీసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. ఆ సోదావిడ మాటల్ని లైట్ తీసుకోండి. వాడు అలాగే అంటాడు. కోడళ్ళు, మీరైతే జాగ్రత్త. అలాగే అత్తయ్య. గండం మీ వల్లనే వచ్చినా రావచ్చత్తయ్యా. ఎందుకంటే మీరే ఒక ప్రమాదం. సర్లేండి, ధైర్యం తెచ్చుకుందాం. శ్రీమంతం సంతోషంగా జరగాలి. భయపడితే సంబరం చేసుకోలేము. వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. పదండి. నైని, నువ్వు పద. రే విక్రాంత్, మిగతా ఏర్పాట్లన్నీ చూడు. అంతా ఓకే బ్రో. ఈ తీర్థం తాగితే చాలు. అప్పుడు గదిలో పెట్టి డ్రైవర్ని లోపలికి పంపించి అత్తయ్య మావేల్ని పిలిచి నాన్న గొడవ చేయొచ్చు. అవమాన భారం భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. పోయి ఇంకొంచెం పోయి. చాలు చాలు, వచ్చేయి వచ్చి వచ్చి. కమ్ కమ్ కమ్. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. జానకి గారు, ప్రసాదం రెడీ అయిందండి. తెస్తున్నానండి. స్వామి, ప్రసాదం తీసుకోండి. మహాప్రసాదం. చాలా మంచి పని చేశారు జానకి గారు. ఆ దేవుడు మీ అన్ని కోరికలు తీరుస్తాడు. దండం పెట్టుకోండి.
ఓం నమ శివాయ 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 హర హర మహాదేవ శంభో శంకర. అద్భుత. వాలి తీర్థం ఇవ్వు. అవును. జానకి గారు తీర్థం తీసుకోండి. ఒక్క నిమిషం స్వామి. సరే మీరు తీసుకోండి. ఇంతకు ముందు ఇచ్చావు కదా. పర్లేదండి తీసుకోండి కొంచెం. వద్దు. హలో నాన్న. అమ్మా వైదేహి, అల్లుడు గారు వచ్చారమ్మా. అమ్మయ్యా, అక్కడికొచ్చారా? ఆయన కోసం ఎక్కడెక్కడ వెతికాం నాన్న. చాలా కంగారు పడ్డాం. అయినా అక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎందుకు వచ్చారని కాదు, ఎలా వచ్చారని అడుగు. ఫుల్లుగా తాగొచ్చారు తల్లి. తాగొచ్చారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.